టీజీటీ సెట్ ఫేజ్ 2 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మీరు ఫీ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, కన్వర్జన్ బేస్డ్ కావచ్చు, సో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ మనకు వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ యూజర్ గైడ్ సో అది ఇచ్చారు. సో అందులో మీరు ఫీ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ పీడిఎఫ్ ఉంది. సో అది జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లోనే మీరు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు. సెకండ్ పాయింట్ వచ్చేసి అలాటెడ్ కాలేజ్. సో ఈ అలాటెడ్ కాలేజ్లోనే మీకు సీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఫేజ్ 1లో వచ్చి ఫేజ్ 2లో బెటర్ కాలేజ్ కోసం చూసిన వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1లో రాని వాళ్ళు, ఫేజ్ 2లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఈ అలాటెడ్ కాలేజ్లో జస్ట్ అది క్లిక్ చేసి అందులో మీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏదో ఒక కాలేజ్ వస్తే మీకు ఫేజ్ 2లో వచ్చినట్టు. సపోజ్ కొంతమందికి ఫేజ్ 1లో ఏదైతే ఉంటుందో ఫేజ్ 2లో అదే ఉంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల మీకు అదే కాలేజ్ ఇచ్చారు. సో ఇది మెయిన్ పాయింట్. ఫేజ్ 1 ఫేజ్ 2 సేమ్ కాలేజ్ వస్తాయి. సపోజ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీ కేటగిరీలో ఎక్కడనో ఒక వేకెన్సీ ఉంది కాబట్టి అది ఇచ్చారు. సో మళ్ళీ ఫేజ్ 1 డిలీట్ అయిపోతుంది. సో ఫేజ్ 2లో ఏదైతే ఉందో అదే ఇప్పుడు మీకు కాలేజ్, సో ఫైనల్ కాలేజ్. సో ఎవరైతే అలాటెడ్ కాలేజ్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎలాంటి కాలేజ్ రాకపోతే మీకు ఫేజ్ 2లో కాలేజ్ రానట్టండి. సో మీ ర్యాంక్ పెద్దగా ఉండడం వల్ల, మీరు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీ ర్యాంక్ పెద్దగా అండ్ మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల, సో ఇలా వేరియస్ క్రైటీరియాస్ వల్ల మీకు సీట్ అనేది రాదు. సో ఇది మెయిన్ పాయింట్. ఈ అలాటెడ్ కాలేజ్లో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ అండి. సో అలాట్మెంట్ రిపోర్ట్, సో అందులో మీకు ఎందుకు సీట్ రాలేదు, మీ ర్యాంక్ అండ్ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోవచ్చు. సో తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉన్న కాలేజెస్ లో ప్రతి కేటగిరీలో వాళ్ళు ఎవరెవరు ఫేజ్ 2లో సెలెక్ట్ అయ్యారో లిస్ట్ ఇచ్చారు. సో మీ ర్యాంక్ వాళ్ళ ర్యాంక్ చెక్ చేసుకోండి మీ కేటగిరీలోనే. సో మీకు ఎందుకు రాలేదు, సో లాస్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, సో అలాంటివి మీరు చూసుకోండి. సో లాస్ట్ కట్ ఆఫ్స్, సో అది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్లో. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అడ్మిషన్ ఫీ పేమెంట్. సో ఇప్పుడు ఎవరికైతే కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ మనకు కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, సో ఫేజ్ 2లోనే సీట్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు మీరు అడ్మిషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. సో అడ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, అండ్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు ఒక విధంగా, ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది. జస్ట్ మీరు అడ్మిషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో అక్కడ మీరు ఫీ పేమెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వేరు, ట్యూషన్ ఫీ వేరు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన సీట్ని బుక్ చేసుకోవడం. సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వస్తే 1500 రూపీస్ పే చేయాలి, గవర్నమెంట్ కాలేజ్ వస్తే 100 రూపీస్ పే చేయాలి. అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్. సో ఇప్పుడు కొత్తగా చేంజ్ అయిన వాళ్ళు కూడా పే చేసుకోవాలి. అదే ఇప్పుడు ట్యూషన్ ఫీ అనేది సపోజ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు 12,500 రూపీస్ పే చేయాలి. అది ఆల్రెడీ పే చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి. అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఒక గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్కి చేంజ్ అయినా మీకు ఆ అమౌంట్ అనేది వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన అది కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అది అన్ని అప్కమింగ్ వీడియోస్లో వాళ్ళు చెప్తారు, వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్ మీకు కాలేజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. సో నెక్స్ట్ అడ్మిషన్ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ ఉందా, మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో అక్కడ డీటెయిల్ పీడిఎఫ్ వస్తుంది. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎప్పటిలోపు వెళ్ళాలి, అందులో ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అన్ని డీటెయిల్గా ఉంటాయి. సో మీరు వెరిఫికేషన్కి ఏవైతే సర్టిఫికేట్ తీసుకెళ్లారో ఆ ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ సెట్స్, ఫోటోస్, ఆధార్ కార్డ్, ఒక పెన్ అవి తీసుకొని మీరు కాలేజ్కి అయితే రిపోర్ట్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ట్యూషన్ ఫీ పేమెంట్, సో 5th and 6th వెబ్సైట్లో యాజ్ పర్ టుడే 5th and 6th ఇచ్చారు. సో 6th రేపు ఈవినింగ్ వరకు మీరు తొందరగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అంటే మీరు ఫీ పేమెంట్ ఎంతైతే చూపిస్తుందో అది పే చేస్తేనే మీ మీద సీట్ అనేది బుక్ అయిపోతుంది, లేకుంటే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 7th జూలై. సో ఆల్రెడీ ఈరోజు లేట్ ఇచ్చారు. సో ఈ రోజు కూడా పాసిబుల్ కాదు. సో రేపు వచ్చేసి సండే. సో సండే కూడా కాలేజెస్ అనేటివి క్లోజ్ ఉంటాయి, సో వెళ్ళరాదు. సో ఓన్లీ మండే రోజు యాజ్ పర్ షెడ్యూల్ మండే రోజు మాత్రమే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ మండే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సో వాళ్ళు హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ 7th జూలై వెళ్ళడానికి ట్రై చేయండి. లేకపోతే రేపు ఆర్ మండే రోజు కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, ఎందుకంటే రేపు హాలిడే, మండే రోజు లాస్ట్ డే. సో మండే రోజు వాళ్ళు ఈవినింగ్ వర్క్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, వాళ్ళు అప్డేట్ చేయొచ్చు. మోస్ట్లీ 99% లైక్ 8th 9th వరకు డేట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చెప్పారు. సో హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే ఓన్లీ 1 డేనే ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉందని చెప్పారు. కాకపోతే
అందరూ మండే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. 7th July లాస్ట్ డేట్ యాజ్ పర్ టుడేస్ షెడ్యూల్. సపోజ్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది phase 2 గురించి. ఇప్పుడు వచ్చేసి phase 2 తర్వాత ఇప్పుడు కొంతమందికి phase 2 లో కాలేజ్ వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళడానికి వీలు ఉండదు. అంటే కొంతమంది ఇష్టపడరు, ఆ కాలేజ్ నాకు నచ్చలేదు, లేదంటే దూరం ఉంది, అలాంటి క్యాండిడేట్స్ ఉంటారు. సో అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ మాకు కన్వర్జన్లు ఇస్తారేమో అని అనుకుంటున్నారు. కన్వర్జన్ అనేది ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి కాదు, సీట్ రాని వాళ్ళకే కన్వర్జన్. సో ఇప్పుడు phase 2 లో ఒక కాలేజ్ వచ్చింది ఒక స్టూడెంట్ కి, సపోజ్ అతను వెళ్తలేడు, వాళ్ళు ఏమనుకుంటున్నారు కన్వర్జన్లో ఏదైనా ఇస్తారేమో అనుకుంటున్నారు. అలా ఇవ్వరు. ఎవరికైతే phase 2 లో రాని వాళ్ళు ఉంటారో, అసలు సీటే రాని వాళ్ళు, వాళ్ళకు మాత్రమే కన్వర్జన్ బేస్డ్ మీద ఇస్తారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సీట్ వచ్చిన వాళ్ళు మీకు 2 ఆప్షన్స్, వెళ్తే ఆ కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే సీట్ పోయినట్టే, ఈ ఇయర్ డీసెట్ లో సీట్ పోయినట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయరే మీరు ఎగ్జామ్ రాసి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ ఇయర్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో సీట్ వచ్చిన వాళ్ళైతే మీరు పక్కా డిఏడే వేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఏ కాలేజ్ వచ్చినా ఇయర్ జాయిన్ అయిపోండి. మళ్ళీ కన్వర్జన్ అని అట్లాంటివి ఏముండవు మీకు. సో కన్వర్జన్ వచ్చేసి సీట్ రాని వాళ్ళకు మళ్ళీ మీకు కూడా ఛాన్స్ ఇస్తే మళ్ళీ అది బ్యాక్లాగ్ వేకెన్సీ కింద వస్తుంది కాబట్టి మీకు ఇవ్వరు. సో మీకు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు వెళ్తారా, ఓకే. వెళ్ళకపోతే ఆ సీట్స్ వచ్చేసి మీ కేటగిరీలో నెక్స్ట్ పర్సన్ కి కన్వర్జన్ బేస్డ్ మీద ఇచ్చేస్తారు. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సీట్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. సో ఇది phase 2 గురించి. సో కన్వర్జన్ బేస్ వచ్చేసి మనకు 10th July రోజు మీకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో తెలంగాణలో ఉన్న మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం, మీ మీడియంలో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టారో ఆ వెబ్ ఆప్షన్స్ లో మీ కేటగిరీలో సీట్ వేకెన్సీస్ ఉంటే నెక్స్ట్ పర్సన్ మీరైతే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా ర్యాంక్, రిజర్వేషన్ రూల్స్ అన్ని చూసి వేస్తారు, ర్యాండమ్ గా అయితే ఇవ్వరు. సో యాజ్ పర్ రూల్స్, రిజర్వేషన్ రూల్స్ ప్రకారంగా ఇస్తారు. సో ఇది కన్వర్జన్ బేస్డ్ మీద. కన్వర్జన్ బేస్ మీద వస్తే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందులో కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ సీట్ అనేది వేకెన్సీ కింద ఉండిపోతుంది. సో ప్రైవేట్ టు గవర్నమెంట్ చేంజ్ అయినా ఇప్పుడు phase 1 టు phase 2 అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ అయినా, లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు మీరు అందరూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సో మీరు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో మీరు చూసుకోండి. సపోజ్ అలాంటి క్యాండిడేట్స్ ఒకసారి మీరు పేమెంట్ స్టేటస్, మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో పే చేసిన ట్రాన్సాక్షన్ ఉంటుందో దాని ద్వారా మీరు చెక్ చేసి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేయడానికి చూడండి. సపోజ్ రాకపోతే మీరు కూడా పే చేసుకోవాలి. సో అట్లా చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఒక క్యాండిడేట్ చెక్ చేశాను. ఆల్రెడీ phase 1 టు phase 2 వేరే కాలేజ్ చేంజ్ అయింది. సో ఒక ప్రైవేట్ కాలేజ్ నుంచి ఒక ప్రైవేట్. సో మళ్ళీ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు పక్కా చేయాలి. ఆల్రెడీ phase 1 phase 2 ఉన్న వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ చేశారు కాబట్టి, ఆల్రెడీ మీరు phase 1 లో కాలేజ్కి వెళ్ళి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. సో మీ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అని చెప్తారో మీ కాలేజ్ వాళ్ళు అప్పుడు మీరు వెళ్ళొచ్చు కాలేజ్కి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కాలేజ్ రిపోర్టింగ్ అయితే మ్యాండేటరీగా మండే వెళ్ళడానికి ట్రై చేయండి. సో వాళ్ళైతే చెప్పారు ఎక్స్టెండ్ చేస్తా అని, కాకపోతే వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో ఆల్రెడీ ఈ వీడియో చేస్తున్నా కాబట్టి యాజ్ పర్ వెబ్సైట్లో 7th July మనకు లాస్ట్ డేట్ ఉంది. సపోజ్ ఇంక్రీజ్ చేసినా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అండ్ వెబ్సైట్లో కూడా మీరు రెగ్యులర్గా చెక్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.